ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 4వ తారీఖు లగాయతు మే 10వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో మీనరాశి యందు రాహుగ్రహం, శనేశ్వరుడు, శుక్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, మేషరాశి యందు రవి బుధులు, వృషభ రాశి యందు గురువు, కర్కాటక రాశి యందు కుజుడు, కన్యా రాశి యందు కేతువు. అలాగే ఈ వారంలో కర్కాటకం, సింహం, కన్యా రాశుల యందు చంద్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే ఈ వారంలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఈ వారంలో వచ్చేటువంటి డొళ్ళు కర్తెర గాని, అన్నవరం సత్యదేవుని యొక్క కళ్యాణం గాని, శ్రీ వాసవి అమ్మవారి యొక్క జన్మదినోత్సవం గాని ఇలా పురస్కరించిన ఈ వారంలో పర్వదినాలు కూడా చాలా అధికంగానే కనబడుతూ ఉన్నాయి. ఇటువంటి గ్రహస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో గురుచంద్రుల తాలూకు అనుకూల్యత కనబడుతూ ఉన్నది. అనగా 2 గ్రహాలు యోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2వ స్థానమందు గురుడు, వారాంతంలో యోగించేటువంటి షష్ఠ చంద్రుడు, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలిత ఉన్నది. జన్మరవి యొక్క దోషము, జన్మ బుధుడు, వ్యయస్థానస్థిత రాహువు, శనేశ్వరుడు, శుక్ర గ్రహాల తాలూకు స్థితిగతులు, అర్ధాష్టమ కుజుడు వంటి గ్రహాలు ఈ రాశి వారిని అధికంగా పీడిస్తూ ఉన్నాయి. ఈ వారంలో కూడా ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యయస్థాన స్థిత శుక్రుడు గాని, వ్యయస్థాన స్థిత రాహువు గాని, శనేశ్వరుడు గాని ప్రత్యేకించి స్థానచలనానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. ఒక స్థానాన్ని వదిలిపెట్టి వేరే స్థానానికి వెళ్ళడానికి, ఎక్కువ ప్రయాణాలు చేయడానికి, అధికమైనటువంటి ఖర్చుకి అవకాశాన్ని కల్పిస్తారు. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో చంద్రుడు చతుర్థ పంచమ స్థానాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు కొంత మనసుకి నచ్చనటువంటి పనులను సైతం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నచ్చనటువంటి వ్యక్తులతోటి సంభాషణం, లేదు ఎవరితోనైనా మీకు బయటికి వెళ్ళడం ఇష్టం లేదు అంటే వారితోనే కలిసి వేరే వేరే ప్రాంతాలను వెళ్ళవలసి రావడము, ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంత ఇష్టం లేనటువంటి వ్యక్తులతో సహవాసము లేదా వారితో సంభాషణం చేయవలసి వస్తుంది. అలాగే జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకి ఎంత కష్టం వచ్చినా ఈ పని చేయకూడదు, లేదా అసలు ఈ సందర్భంలోనూ ఇలా వెళ్ళకూడదు అనేటువంటి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నప్పుడు వాటిని పక్కన పెట్టి కొన్ని పనులను సైతం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఈ వారంలో కొంత లాభసాటిగానే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి చంద్రుని యొక్క ఆనుకూల్యత వల్ల ఈ రాశి వారికి కొంత వారం చివరిలో మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేగాక ఈ వారంలోనే కొంత ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక పరిస్థితులను సైతం దాటగలుగుతారు. కుటుంబపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి బాండింగ్ కానివ్వండి, లేదా కుటుంబ సభ్యులతోటి వెళ్ళేటువంటి తీర్థయాత్రలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. అంతేగాక వృత్తి వ్యాపారాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. మరి ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం 5 గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు కనబడుతూ ఉన్నాయి. తృతీయ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు. లాభస్థానమందు రాహువు, శనేశ్వరుడు, శుక్ర గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి చంద్రుని యొక్క బలంతో కలుపుకుని 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ పంచగ్రహ ఆనుకూల్యత వృషభ రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి అడ్డంకులను గాని, ఈ వారంలో ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను గాని దాటడానికి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి వ్యయస్థానమందు రవి బుధుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పుడు, జన్మరాశి యందు గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పుడు కొంత అనిశ్చితి అనేటువంటిది ఏర్పడుతుంది. అనగా ఎక్కడో ఒకంత ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి,
లేదా ఏదైనా ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి వెనకడుగు వేసేటువంటి పరిస్థితులు, ఒకంత మీలో మీరు ఆలోచించుకోవడానికి లేదా ఏదైనా ఒకటి ప్రత్యేకించి ఒక నిర్ణయం తీసుకోవడానికి మీలో మీరు మదన పడుతూ ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితులను దాటి కొన్ని సందర్భాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నారు. ఇక్కడ వ్యయస్థానమందు రవితో పాటు బుధుడు కూడా కలిసి ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అరే మనం ఇది తీసుకోకుండా ఉండాల్సిందే, అప్పుడు మనం ఆలోచించినప్పుడు ఇలా వెళ్ళాలి కదా, ఇలా ఎందుకు వెళ్ళాం అనేటువంటి విధంగా, అంటే కొన్ని పొరపాట్లు చేయడానికి కూడా అవకాశాన్ని బుధుడు కల్పిస్తారు. బుద్ధికారకమైనటువంటి గ్రహం. ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. మిగతా గ్రహ సంపత్తి కొంత మనం వ్యతిరేకంగా లేదా మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి నిర్ణయాలని తీసుకోవడానికి అంత అవకాశం ఇవ్వకపోయినప్పటికీ ఇక్కడ రవి బుధులు వ్యయస్థానంలో ఉన్నప్పుడు కొంత ఆచితూచి ముందుకు వెళ్ళడం శ్రేష్టం. ఇది మొట్టమొదటి విషయం. ఇక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొన్ని కనబడుతూ ఉన్నాయి. ఇది అనుకోనటువంటి ఖర్చులుగా మనం చెప్పవచ్చును. అవి ప్రత్యేకించి మీ గురించి మీరు పెట్టుకునేటువంటి ఖర్చులు కాకపోయినప్పటికీ కుటుంబ సభ్యులకనో బంధువులకనో మిత్రులకనో కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, లేదా కొన్ని సందర్భాల్లో వారి రూపేణ ధనం ఖర్చు అవుతూ ఉండడాన్ని ఈ వారంలో ప్రత్యేకించి గమనించవచ్చు. అలాగే కొంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు పాలవడం, అంటే ఎక్కువగా ఎండలో తిరుగుతూ ఉండడం వల్ల ఏదైనా వడదెబ్బ తగులుతూ ఉండడం, లేదా ఏదైనా చర్మ సంబంధిత సమస్యలు రావడం, లేదా ఈ రకమైనటువంటి ఉడుకు జ్వరాలు రావడం, ఇలా ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి వేసవి కాలానికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి వృత్తి ఉద్యోగాల్లో వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు బాగున్నాయి. కొంత అనుకోని ఖర్చులు లేదా ధనాన్ని కోల్పోవలసి వచ్చినప్పటికీ కూడా ఆర్థికంగా పటుత్వం అనేటువంటిది వీరికి ఉంటుంది. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. రవి బుధులు లాభస్థానమందు యోగిస్తూ ఉండగా దశమంలో రాహువు ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడితోటి బలం కలుపుకొని 4 గ్రహాల తాలూకు బలం ఈ రాశి వారికి ఉన్నది. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానమందు యోగించడం అనేటువంటిది గోచార రీత్యా ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. బుద్ధికారకుడు బుధుడు లాభస్థాన స్థితిలో అయి ఉండడం వల్ల ఇప్పటి వరకు వరుసగా ఏవైతే కొన్ని తప్పుడు నిర్ణయాలు లేదా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానివల్ల మీరు బాధపడుతూ ఉండడం, ఇబ్బంది పడుతూ ఉండడం, ఇటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటిని దాటి కొంత మంచి నిర్ణయాలు ప్రణాళికాబద్ధంగా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ పరిస్థితులను ఎలా దాటాలి అనేటువంటి దాని మీద ఒక చక్కటి ప్రణాళిక ఉంటుంది, ముందు చూపు ఉంటుంది. ధైర్యంగా ఉండగలుగుతారు, శుభ కార్యక్రమాలను చేయగలుగుతారు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని గడపగలుగుతారు, బంధుమిత్రులతోటి తీర్థయాత్రలు విహారయాత్రలను చేయగలుగుతారు, సుదూర ప్రాంతాలను సందర్శించగలుగుతారు. చాలా కాలంగా ఈ పని చెయ్యాలి అని ఏదైతే కొన్ని కారణాల రీత్యా దాటవేస్తూ ఆ పనులను చేయలేకపోతున్నారు, అటువంటి వాటిని చక్కగా భుజానికి ఎత్తుకుంటారు. మంచి ధైర్యంతో, మంచి ఓర్పుతోటి, తెలివితేటలతోటి ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయగలుగుతారు. సర్వత్రా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా స్పందించాలి, ఇలా మీలో మీరుగానే ఒక ప్రణాళికలు వేసుకుని పలానా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, పలానా పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఈ విధంగా మాట్లాడాలి, ఇలా దాటాలి, వారితో ఈ విధంగా మాట్లాడాలి, లేదా మనకి రాబోతూ ఉన్నటువంటిది ఇది అనేటువంటి ఒక ముందు చూపుకి బుధుడు కారణమవుతారు. అలాగే ఉద్యోగ వ్యాపార పరిస్థితుల్లో ఉండేటువంటి ఒత్తిడిని ఈ వారం కొంత అధిగమించగలుగుతారు. సొంత ఇంటి ప్రయత్నాలు లేదా సొంత వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. వ్యయస్థాన స్థిత గురుడు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. 2వ స్థానమందు ఉండేటువంటి కుజగ్రహం వల్ల కొంత మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. ఇక దశమ కేంద్రంలో ఉండేటువంటి శని రాహువుల యొక్క కలయిక ఎల్లప్పుడూ ఉద్యోగానికి దూరంగా ఉండేటట్టుగా మనసుని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. ఎప్పుడూ చెప్పేటువంటి మాట ఏంటి అంటే, ఏదైనా ఇంకొక ఉద్యోగం చేతిలో ఉంటేనే కానీ చేస్తూ ఉన్నటువంటి దాన్ని ఈ రాశి వారు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఒక్కసారి వదిలేస్తే
మరలా దొరకడం అనేటువంటిది చాలా కష్టం. ఒకవేళ దొరికినా వేరే ప్రాంతంలోనే దొరుకుతుంది కానీ చేసేటువంటి ప్రాంతాల్లో అవకాశం ఉండదు. ఈ వారంలో మిథున రాశి వారికి కొంత ఆకస్మిక ప్రయాణాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే మానసిక సంతోషానికి కారణమయ్యేటువంటి కొన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి. ఇలా కొంత మానసిక ప్రశాంతతతోటి ఈ వారం వెళుతుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఈ రాశి వారు గురుగ్రహ ఆరాధన చేస్తూ ఉండడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురు గ్రహం లాభస్థానమందు యోగిస్తూ ఉండగా రవిగ్రహం దశమమందు యోగిస్తూ ఉన్నారు. వారం యొక్క ప్రారంభం మరియు చివరిలో చంద్రగ్రహం యొక్క ఆనుకూల్యత ఈ వారంలో కనబడుతూ ఉన్నది. శరీర సౌఖ్యం ఆరోగ్య సంతోషం ధనమున్నతి అన్నారు. ఇక్కడ జన్మరాశి యందు కుజుని యొక్క సంచారం కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఈ వారమందు జన్మ చంద్రుని యొక్క సంచారము కొంత మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. అయితే కుజుడు జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉన్నప్పుడు జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్ అన్నారు. అంటే ప్రతి ఒక్కరితోటి కూడా కొంత తగువులు వస్తూ ఉంటాయి, కోపం పెరిగిపోతూ ఉంటుంది. నేను చెప్పింది వీళ్ళు ఎందుకు వినరు అనేటువంటి ఒక భావన పెరిగిపోతూ ఉంటుంది. ఏ పనైనా సరే తొందరగా పూర్తవ్వాలి అనేటువంటి స్థితిలో ఉంటారు. కుజరబలి యొక్క పరస్పర కేంద్ర స్థితి కూడా అధికారపూర్వకంగా, అంటే మనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, లేదా మనం చెప్పిన పని వీళ్ళు ఎందుకు చేయట్లేదు, దీనికి ఏదైనా మనం ఇంకా పై స్థాయిలో ఎవరినైనా వెళ్ళి అడగాల అనేటువంటి తొందరపాటు ఉంటుంది తప్పితే అయ్యో ఈ పని అవడానికి కారణం ఇది, అవ్వకపోవడానికి కారణం ఇది అనేటువంటి విచక్షణ ఉండదు. ఈ విచక్షణ లేకపోవడం వల్ల అటు కుటుంబ సభ్యులతోటి తగువలు వస్తాయి, అటు ఉద్యోగ పరంగాను తగువలు వస్తాయి, లేదా పై అధికారులతోటి కూడా, లేదా ప్రభుత్వాధికారులతోటి కూడా కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కర్కాటక రాశి వారికి ఓపిక సహనం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటాయి. వాటిని గనక పెంచుకోగలిగితే కొంత మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇందాక చెప్పుకున్నట్టు చంద్రుని యొక్క జన్మస్థాన స్థితి చాలా మంచిది. ఈ వారంలో కొంత కుటుంబ సభ్యులతోటి లేదా బంధుమిత్రులతోటి కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులకు అది కారణమవుతుంది. ప్రత్యేకించి పంక్తి భోజనాలు చేస్తూ ఉండడము, నలుగురు కలిసి తింటూ ఉండడము, ఇటువంటి వాటికి ఈ వారంలో అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఉండేటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు. వ్యాపార పరంగా గ్రహస్థితులు ఈ వారం చాలా చక్కగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే చదువర్లకి, విద్యార్థులకి గ్రహగతులు బాగున్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సైతం సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అలాగే ఈ రాశి వారికి నవమ స్థాన స్థిత శనేశ్వరుడు, రాహువు, అలాగే శుక్రగ్రహాలు కొంత వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి వాటిపై, అంటే వ్యాపారాలు కానీ లేదా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ వాటి తాలూకు అమ్మకాలు కొనుగోలు కానీ మరింత ఆలస్యం అవడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని అనునిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గత 3 వారాలుగా కేవలం 2 గ్రహాల యొక్క అనుకూలిత మాత్రమే కనబడుతూ ఉన్నది. అష్టమ స్థానస్థిత శుక్రుడు, అలాగే వారంలో 2.5 రోజులు యోగించేటువంటి చంద్రుడు. ఈ 2 బలాల మీదే గత 3 వారాలుగా సింహరాశి వారు ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ వారంలో కూడా అదే గ్రహాల తాలూకు అనుకూలిత కనబడుతూ ఉన్నది. వ్యయస్థానస్థిత కుజుడు చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు గాని, అష్టమంలో ఉండేటువంటి రాహువు గాని చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అయితే ఈ రాశి వారికి నవమ స్థానంలో రవి బుధులు కూడా అంత యోగించేటువంటి పరిస్థితులు లేవు. అంటే సాధారణంగానే సింహరాశి వారికి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఎంతసేపు కూడా హార్డ్ వర్క్, అంటే ఎంతసేపు కొంత స్వయం కృషే ఎక్కువగా ఉన్నది. అదృష్టం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఎంతసేపు అటు చదువులో చూసుకున్నా, ఉద్యోగంలో చూసుకున్నా, వ్యాపారంలో చూసుకున్నా మీరు ఇచ్చేటువంటి మీ తెలివితేటలు కానీ, మీ సలహాలు కానీ, సూచనలు కానీ ఇతరులకు చాలా బాగా వర్కౌట్ అవుతాయి, కానీ అది మీ వరకు వచ్చేసరికి అంత ఇదిగా వర్కౌట్ అవ్వదు. అంటే ఏదైనా ఒక విషయాన్ని అనలైజ్ చేసి చెప్పగలుగుతారు. మీరు చెప్పినవి మిగతా వారికి చాలా చక్కగా జరుగుతాయి, కానీ మీ వరకు వచ్చేసరికి మీ తెలివితేటలను కానీ లేదా మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని కానీ మీరు దాన్ని ఫాలో అవుతూ ఉంటే దాని రిజల్ట్ ఆపోజిట్ గా వస్తుంది. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎంతసేపు కూడా అదృష్టం అనేటువంటిది చాలా తక్కువగా ఉండడం,
స్వయం కృషి, ఎంతసేపు కూడా హార్డ్ వర్క్ అనేటువంటిది ఎక్కువగా చేస్తూ ఉండడం, ఏదైనా ఒక క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవన విధానం ఉంటేనే మంచి ఫలితాలు రావడం, క్రమశిక్షణ రాహిత్యంగా ఉంటే ఫలితాలు రాకపోవడం, దినచర్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా వాయిదా పడుతూ ఉండడం, కాలాన్ని ఎక్కువగా వృధా చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా సింహరాశి వారు ప్రస్తుతానికి చేస్తూ ఉన్నటువంటి చర్యలు. ఇందులో ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఏదైనా ఒక చిన్నది శరీరంలో ఇబ్బంది కలిగితే ఇదేదో పెద్ద రోగం వచ్చేసింది, మనకేదో పెద్ద వ్యాధి వచ్చేసింది అనేటువంటి మానసిక భయం వెంటాడుతూ ఉంటుంది. ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. ఎంత సంపాదించినప్పటికీ కూడా సంపాదన అనేటువంటిది దాచుకోలేకపోతారు, లేదా మీకోసం మీరు వినియోగించుకోలేకపోతారు. ఇవన్నీ కూడా సింహరాశి వారికి వస్తూ ఉన్నటువంటి విషయాలు. గురుబలం లేకపోవడం వల్ల ఆత్మస్థైర్యం ఉండదు. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత శ్రమ అధికంగా ఉంటుంది, ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, కుటుంబ పరంగా కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. నువ్వు పలానాది చేయాలి, నువ్వు పలానా విధంగా ఉండాలి అనేటువంటి ఒత్తిడి కుటుంబ సభ్యుల నుండి చాలా ఎక్కువగా వస్తుంది. ఇలా సింహరాశి వారి యొక్క స్థితిగతులు మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. వీరు ఈ వారంలో కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. సింహరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా పరమేశ్వరుని యొక్క ఆరాధన, రుద్రకవచాన్ని పారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం 3 గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు కనబడుతూ ఉన్నాయి. భాగ్యస్థాన స్థిత గురుడు, లాభస్థాన స్థిత కుజుడు, అలాగే ఈ వారం యోగించేటువంటి చంద్రుడు, ఈ 3 గ్రహాల తాలూకు బలాలు ఈ వారంలో అధికంగా ఉండడం వల్ల కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత 2-3 వారాలుగా కూడా ఇదే సంఖ్యలో, అనగా ఈ 3 గ్రహాలు యోగిస్తూ వస్తూ ఉన్నారు. సప్తమ స్థానంలో ఉండేటువంటి రాహువు గాని, శనేశ్వరుడు గాని, శుక్రుడు గాని అంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండదు. కరపాదాంగుళై కుష్టే జామిత్రై ఫణి సంస్థితే అన్నారు. ఇక్కడ అష్టమంలో ఉండేటువంటి రవి గాని, బుధుడు గాని, సప్తమ స్థాన స్థిత గ్రహాలు గాని ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి ఇరిటేషన్స్ కి కారణమవుతారు. అంటే కంట్లో ఏదో పడుతూ ఉంటుంది, ఎక్కువసేపు ఇబ్బంది పడుతుంది, అదే ప్రమాదం కాదు. అలాగే ఏదో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, లేదా దురదలు లాంటివి వస్తూ ఉంటాయి. ఇలా ఇబ్బంది పెట్టేటువంటివి, ప్రమాదం కానటువంటివి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటితో కన్యారాశి వారు చాలా ఇబ్బంది పడతారు. దీనివల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది సప్తమ స్థాన స్థిత రాహు వల్ల కానీ, అష్టమంలో ఉండేటువంటి రవి, అష్టమంలో ఉండేటువంటి రవి ఇంకా ఏదైనా ఒక పని చేస్తే చాలా కష్టపడి పని పూర్తి చేస్తారు, దానివల్ల ప్రయోజనం ఉండదు. దుర్దోష శత్రు సంవాద గమనాగమనం వ్యథ. ముఖ్యంగా ఎంతసేపు కూడా ఏదైనా ఒక నెగిటివ్ న్యూసెస్ ఎక్కువ వింటూ ఉంటారంటే వీరికి సంబంధించి, వీరి బంధువులకు సంబంధించి, వీరి మిత్రులకు సంబంధించి చెడు వర్తమానాలే ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. అంటే ఆనందకరమైనటువంటి వార్తలు రావు. ఖచ్చితంగా ఇది మంచి జరుగుతుందేమో అని రాత్రి పడుకుంటారు, తెల్లారు లేచేసరికి మీరు అనుకున్నది జరగదు, మీకు ప్రతికూలంగానే జరుగుతుంది. ఇది కన్యారాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ ఇవన్నీ కూడా లోపిస్తూ ఉంటాయి. బద్ధకం పెరుగుతూ ఉంటుంది, పనులన్నీ కూడా వాయిదా వేసుకుంటారు. పోన్లే మనకి ఇది ఉంది కదా అనేటువంటి భరోసా ఉంటుంది. ఆ భరోసా వల్ల ఏమవుతుంది, పోన్లే మనం వెళ్ళకపోయినా వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారని ఇతరుల మీద నమ్మకం పెట్టుకుని శ్రమించకుండా ఆ పనులన్నీ కూడా వారికి అప్పచెప్తారు. అవి అప్పచెప్పినటువంటి పనులు మిగతా వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ పనులన్నీ మళ్ళీ మీరే చేసుకోవాల్సి వస్తుంది. అటు శారీరక శ్రమ ఉంటుంది, టైము అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, శ్రమ అధికమైపోతుంది. ఇలా చేసిన పన్నే మళ్ళీ చేసుకుంటూ ఉండడం వల్ల ఈ కన్యారాశి వారికి వచ్చేటువంటి ఇబ్బందులు చాలా అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పుకోదలుచుకున్నప్పుడు కొంత అతి విశ్వాసంతో కూడిన చర్యలు ఉంటాయి. అంటే ఇది ఇంత కష్టపడాలా, అక్కర్లేదు కదా, చాలా తేలిగ్గా అయిపోతుంది, గతంలో నేను చేశాను కదా అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణి, దానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి విషయాలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత కష్టం ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి కన్యారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో 6వ స్థానమందు ఉండేటువంటి గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అనగా రాహువు, అలాగే శనేశ్వరుడు. గత వారంలో యోగించినటువంటి బుధుడు
ఇప్పుడు సప్తమ స్థానానికి వెళ్ళిపోయారు. అలాగే ఈ 2 గ్రహాల తర్వాత చంద్రుడు ఈ వారంలో అనగా 3 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ గురుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహంగా ఉన్నారు. సప్తమ స్థాన స్థిత రవి బుధులు మిశ్రమంగా ఉన్నారు. దశమ కుజుడు కూడా అంత యోగించట్ల. కాబట్టి ఇక్కడ తులారాశి వారికి ఒక స్తబ్దత అనేటువంటిది ఏర్పడుతుంది. అనగా ఏదైనా ఒక పని పట్టుకుంటే అది ముందుకు వెళ్ళకపోవడం, లేదా ఏదైనా ఒకటి ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భయం కలగడం, అనారోగ్య సమస్య వస్తుందేమో అని భయం కలగడం, అతిగా ఖర్చు ఉంటుందేమో అనేటువంటి భయం, అంటే ఇటువంటి మానసికమైనటువంటి భయాలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. సామంత జన విద్వేష, చుట్టూ ఉండేటువంటి వారందరిలోనూ మీ పట్ల వ్యతిరేకత భావం పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక తెలియని ఈర్ష, అసూయ, ద్వేషాలన్నీ కూడా వారిలో పెరుగుతూ ఉంటాయి. అబ్బో వీళ్ళు ఇలా కొనేస్తున్నారు, వీళ్ళు ఇలా కట్టేస్తున్నారు, లేకపోతే వీళ్ళు ఇలా చేసేస్తున్నారు అనేటువంటి ధోరణి. ఎంతో కష్టపడి స్వశక్తిని నమ్ముకుని ఎవరి మీద కూడా నమ్మకాన్ని పెట్టుకోకుండా మీకు మీరుగా కష్టపడి నిర్మించుకుంటూ ఉన్నటువంటి సామ్రాజ్యం, దాన్ని చూస్తూ ఇతరులు ఓర్వలేనటువంటి పరిస్థితి. తత్ఫలితంగా నీకేంట్లే, నీకు అన్నీ ఉన్నాయి కదా, లేదా నువ్వు ఇలా చేస్తున్నావు కదా అనేటువంటి ఒక మాటలు, సూటుపోటు మాటలు, బంధువుల నుండి కానీ, కుటుంబ సభ్యుల నుండి కానీ, లేదా మిత్రుల నుండి కానీ ఒక రకమైనటువంటి ఈర్ష్యాద్వేషాలతో నిండినటువంటి మాటల్ని స్వీకరించవలసి వస్తుంది తులారాశి వారు. నిజానికి వీరి యొక్క తప్పేం ఉండదు. జీవితంలో కొన్ని సిద్ధాంతాలని, కొన్ని విషయాల్ని నమ్మి ముందుకు వెళుతూ వీరికి కావలసినటువంటి వాటిని సంపాదించుకుంటూ కుటుంబ పరంగా చాలా కష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వారు. అయితే ఇందాక చెప్పినట్టు ఇప్పుడున్నటువంటి గ్రహ సంపత్తి ఏం చేస్తుంది? సామంత జన విద్వేష. ఇప్పటి వరకు మీ వెనక నడిచిన వాళ్ళు, మీ బంధువులు, వీళ్ళందరూ కూడా నువ్వు ఇంత సంపాదించేసుకుంటున్నావు, లేకపోతే మమ్మల్ని ఇలా మోసం చేస్తున్నావు, ఇంత తెలివిగా ఇంత తినేసావు అనేటువంటి మాటలు మాట్లాడతారు. అది ఒకంత మానసికమైనటువంటి బాధగా మారుతూ ఉంటుంది. అంతేకాకుండా కొంత కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ దొరకదు. మీరు అనుకున్నటువంటి స్థాయిలో మీ బుర్రకి తగ్గట్టుగా కుటుంబ సభ్యులు కదలలేకపోతారు. అంత స్పీడ్ ఉండదు. ఎంతసేపు కూడా చాలా నిదానంగా ఉంటాయి పరిస్థితులు. అవి మీకు నచ్చవు. తద్వారా కొంత కోపం పెరుగుతూ ఉంటుంది. నేను చెప్పిన పని నువ్వు జైల్లో పోతున్నావు అనేటువంటి ధోరణిలో. ఇక్కడ తులారాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహగతుల వల్ల ఏంటంటే కొంత సపోర్ట్ దొరకదు. అంటే మీ ఆలోచనలకి తగ్గట్టుగా నడిచేటువంటి వ్యక్తులు దొరకకపోతారు. దానివల్ల ఏంటంటే జీవితంలో కొంత సమయాన్ని వృధాగా కోల్పోవలసి వస్తుంది. ఇది కొంత బాధగా కనబడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థానమే కనబడుతూ ఉన్నది. కష్టపడతారు, ఫలితాన్ని సంపాదించుకుంటారు. ఈ నరదృష్టి, ప్రజల తాలూకు గోల ఎక్కువగా ఉంటుంది. దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ చక్కగా ప్రతిరోజు అమ్మవారిని అర్చించినటువంటి కుంకాన్ని ధారణ చెయ్యండి. ప్రతిరోజు దేవీ ఖడ్గమాలాన్ని చదువుతూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. పంచమ స్థానమందు శుక్రుడు, షష్ఠ స్థానమందు రవి బుధులు, సప్తమ స్థానమందు గురుడు, ఈ వారంలో యోగించేటువంటి చంద్రుడు, ఇలా కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్న కారణం చేత ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 6వ స్థానమందు రవి బుధులు కూడడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. షష్ఠేరవవు సుసౌఖ్యాది యత్ర కార్యార్థ సాధనం అన్నారు. ఇక్కడ రవితో పాటుగా బుధుడు ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపేటప్పుడు దానికి బుద్ధి తోడవుతుంది. ఎంతసేపు కూడా హార్డ్ వర్క్, క్రమశిక్షణ, వీటితో పాటుగా కొంత అదృష్టం జోడయ్యేటువంటి పరిస్థితుల్లో వృశ్చిక రాశి వారు ఉన్నారు. ఇక్కడ పంచమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. షష్ఠ స్థానమందు బుధుడు, సప్తమందు గురుడు, అంటే 5, 6, 7 స్థానాల్లో శుభగ్రహ సంపత్తి ఉన్నప్పుడు ఆ గ్రహాలు ఈ జీవితాన్ని కొంత మంచి పంధాలో ముందుకు తీసుకెళ్లేలా చేస్తారు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి చంద్రుడు పూర్తి స్థాయిలో వృశ్చిక రాశి వారికి బలంగా ఉన్న కారణం చేత మానసిక ప్రశాంతత ఉంటుంది. ఏ పనులైతే ఈ వారంలో అనుకుని ప్రారంభం చేస్తారో వాటిని చక్కగా పూర్తి చేయగలుగుతారు. సపోర్ట్ దొరుకుతుంది. కుటుంబ సభ్యులు కానీ, లేదా బంధుమిత్రులు కానీ, లేదా మీకు ఉండేటువంటి ఏదైనా ఆత్మీయుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది. అంటే పలానా కార్యక్రమం మనం చేయగలమా, దీనికి ఇంత అవసరం డబ్బు అవుతుంది కదా, లేకపోతే దీనికి ఇంత మనుషులు అవసరం అవుతారు కదా, ఇలా ఏదైనా ఒకటి ఉంటే 10 మంది కూడా చక్కగా మీ చుట్టూ ఉండేటువంటి వారో మీ కుటుంబ సభ్యులో సహకారాన్ని అందించి ఆ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలను చేయగలుగుతారు.
ముఖ్యంగా ఏదైనా సంతాన సంబంధమైనటువంటివి లేదా వివాహాది శుభ కార్యక్రమాలు అనుకున్నా కూడా అవన్నిటిని కూడా చాలా చక్కగా పూర్తి చేయగలుగుతారు. అలాగే మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఉద్యోగం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యోగం లభించడమో లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగం లభిస్తూ ఉండడమో, ఇలా ఏదైనా ఒక సపోర్ట్ ఖచ్చితంగా జీవితంలో దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ మానసికంగా, అలాగే శారీరకంగా, ఆర్థికంగా కూడా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులే ఈ వృశ్చిక రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే నవమ స్థానస్థిత కుజుడు గాని, పంచమ స్థానస్థిత శని రాహువులు గాని కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి, ఆకస్మికంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకుని ఇది ఇంత డబ్బు పెట్టి ఇది కొనేయాలి, ఇది ఈ డబ్బు ఎవరికైనా ఇవ్వాలి, ఇలా అనుకోని విధంగా కొంత ఊహించిన రాంగ్ స్టెప్స్ వేస్తారు. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో కానీ లేదా ఎవరినైనా నమ్మి డబ్బు ఇన్వెస్ట్ చేసేటువంటి విషయాల్లో కానీ 1-2 సార్లు ఆలోచన చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై చక్కగా ఈ వారం అంతా కూడా కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి బుధుడు అలాగే శుక్రుడు ఈ వారంలో కొన్ని రోజులు మాత్రమే యోగించేటువంటి చంద్రుడు. అంటే ప్రధానంగా చంద్రుడిని కూడా కొంత పక్కన పెడితే 2 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలకి దారితీస్తూ ఉన్నది. చతుర్థ స్థానమందు శని రాహువుల యొక్క కలయిక గాని, అష్టమ స్థాన స్థిత కుజుని యొక్క స్థితి గాని, పంచమ రవి గాని, అనగా ఈ కొంత ఏదైతే నైసర్గిక ప్రతికూలమైనటువంటి గ్రహాలు దోషభూయిష్టమైనటువంటి స్థానాల్లో ఉన్నారో ఇవే ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఉదాహరణకి చతుర్థ స్థానం ముందు ఉండేటువంటి శనైశ్వరుడు రాహువుల యొక్క యుతి కుటుంబపరమైనటువంటి విషయాల యందు బంధువులతో విరోధాన్ని తీసుకురావడము, లేదా విద్య, ఉద్యోగము, వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులను తీసుకురావడము, అలాగే ప్రత్యేకించి ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు నచ్చక లేదా అవి బాగోక ఇంటికి వెళ్లకుండా ఎక్కువ సమయం ఆఫీసుల్లోనూ పనిలోనూ గడిపేటువంటి పరిస్థితులకి గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ప్రత్యేకించి 4 కాళ్ళ జంతువుల వల్ల వచ్చేటువంటి సమస్యలకి గ్రహస్థితి కారణమవుతుంది. పంచమంలో ఉండేటువంటి రవిగ్రహం వల్ల దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అన్నారు. అంటే సొంత వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. బంధువుల్లో కానీ లేదా పిల్లల గురించి కానీ లేదా తల్లిదండ్రుల గురించి కానీ జీవిత భాగస్వామి గురించి కానీ ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కువ నానుస్తారు. అంటే ఏంటి, ఒక క్విక్ గా డెసిషన్ తీసుకోలేరు. ఇది ఇలా ఉన్నాయి, ఇది ఇలా ఉన్నాయి, ఇదిలా ఆలోచించుకుంటూనే పోతారు తప్పితే అక్కడితో కట్ చేసి పలానా నిర్ణయం మనం తీసుకుందాం అనేటువంటి ఆలోచన ఉండదు. దేహాలస్యము, శరీరం పైన కూడా ఈ గ్రహస్థితి ప్రభావం పడుతుంది. అనగా చాలా బద్ధకంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, చాలా నిదానంగానే కదులుతూ ఉంటారు ధనురాశి వారంతా కూడా. ఇక్కడ ఆలోచనలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఊహాలోకంలో ఎక్కువ విహరిస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఖాళీగా కూర్చున్నప్పుడు లేదా ఏదైనా పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువ ఊహించుకుంటూ ఉంటారు. ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగిందనో, లేకపోతే ఇలా జరిగితే బాగుంటుందనో, లేదా మన జీవితం ఎలా ఉంటే బాగుంటుంది అని ఇలా రియలిస్టిక్ గా ఉండడం కన్నా ఊహాలోకంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు. పగలు రాత్రితో సంబంధం లేకుండా ఎక్కువ పడుకుంటూ ఉంటారు ధనురాశి వారు. అది కూడా కొంత సమస్య. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా కొంత ధనం ఖర్చు పెట్టుకోవడానికి, రుణాలను తీర్చుకోవడానికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. వచ్చేటువంటి సంపాదనలో 90% అంతా కూడా ఈఎంఐలు కట్టడానికో, అప్పులు తీర్చడానికో, లేదా ఇంకో వాటికో ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇలా వచ్చిన సంపాదన అంతా ఖర్చు అవుతూ నిలబడకుండా, పోనీ ఏదైనా మీకోసం మీరు కష్టపడ్డారా, మీకోసం మీరు ఏదైనా కొనుక్కున్నారా అంటే ఏమీ ఉండదు. అంతా బయట వాళ్ళ కోసం, ఇంట్లో వాళ్ళ సౌకర్యాల కోసం, ఇంట్లో వాళ్ళ కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు. మీ గురించి మీరు ఏదైనా ఒకటి కొనుక్కున్నారు అంటే ఏది ఉండదు. అలాగే మీ గురించి మీరు అంటే మీరు సంతోషంగా ఉండడానికి ఏదైనా చర్య చేశారా, మీరు ప్రయాణం చేశారా, లేదా ఇంకోటి ఏమైనా చేశారా అంటే ఏమీ ఉండదు. అంతా ఇతరుల కోసమే జీవితం అన్నట్టు వెళుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు ఈ వారంలో కూడా కనబడుతూ ఉంటాయి. కేవలం శుక్రబుధులు అనుకూలంగా ఉన్నప్పుడు ఆలోచనలు చాలా బాగా వస్తాయి. పలానా మన సమస్యకు ఒక సొల్యూషన్ దొరికింది అనేటువంటి విధంగా ముందుకు సాగుతూ ఉంటారు.
ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయుని యొక్క ఆరాధన, సిద్ధమంగళ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. పంచమ స్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారం ప్రారంభంలోనూ చివరిలోనూ చంద్రుని యొక్క అనుకూలత ఉన్నది. 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి ఈ వారంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అర్ధాష్టమ రవి అనేటువంటి స్థితి కొంత ఇబ్బందికరమైనది అయినప్పటికీ కూడా బుధుని యొక్క అనుకూలత ద్వారా, చతుర్థ స్థానమందు బుధుడిచ్చేటువంటి ఫలితాల ద్వారా రవి యొక్క దోషాలు కొంత తొలగుతూ ఉన్నాయి. అలాగే శనేశ్వరుని యొక్క అనుకూలత, శని కర్తరిలో ఉండేటువంటి రవి ఫలితం కూడా కొంత మార్పు చెందుతూ ఉన్నది. కాబట్టి కుటుంబ విషయాలు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, బంధువులకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా కొంత ఏవైతే వాటిలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాటిని దాటగలిగేటువంటి స్థితి ఈ వారం కనబడుతుంది. ప్రత్యేకించి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఏదైనా ఒక మంచి శుభవార్త వినడానికి, ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందనో లేదా వ్యాపారంలో ఈ పరిస్థితులు బాగున్నాయి అనేటువంటి విధంగా ఏదైనా మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి పంచమ స్థాన స్థిత గురుడు ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టిని కలగజేస్తారు. అలాగే ఏదైనా సొంత ఇల్లు కట్టుకోవాలి, లేదా గృహప్రవేశం చేయాలి, లేదా శంకుస్థాపన చేయాలి అనుకునేటువంటి వాటిపై ఈ వారంలో కొంత నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేదా ఈ వారంలోనే ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం కానీ ఈ రాశి వారు చేయగలుగుతారు. అంతేగాక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఈ వారంలో కొంత సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది. కుటుంబ సభ్యులు ఏదైనా మీ వెనకాలే ఉండి మీకు ఏదైనా సహాయ సహకారాలను అందించగలుగుతారు. ఓ మాట సహాయాన్ని కానీ, ఆర్థిక సహాయాన్ని కానీ చేయగలుగుతారు. అంతేగాక బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వాయిదా పడ్డటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా వాహనాల కొనుగోలు, వస్తువులు, ఆభరణాలు ఇటువంటి వాటి కొనుగోలు కూడా చేయగలుగుతూ ఉంటారు ఈ మకర రాశి వారు. గత వారాలతో పోల్చుకుంటే ఆలోచనల యొక్క పరంపర బాగుంటుంది. అనగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఏదైనా గతంలో ఒక విషయానికి భయపడో లేదా ఒక పరిస్థితికి భయపడో వెనకడుగు వేసి ఈ పని తర్వాత చేద్దాంలే, వీరిని తర్వాత కలుద్దాంలే, లేదా ఇది తర్వాత చేద్దాలని వాయిదా వేసుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. మానసికంగా ధైర్యంగా ఉంటారు. అనుకున్నది సాధించగలిగేటువంటి ప్రజ్ఞని కలిగి ఉంటారు. ఓ రకమైనటువంటి పట్టుదల వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. అలాగే ఒక సపోర్ట్ దొరుకుతుంది. ఎలా ముందుకు వెళితే మంచిది జీవితంలో అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ వారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సూర్యగ్రహం యొక్క ఆరాధన చేయాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో 2వ స్థానమందు రాహువు, 2వ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు రవిగ్రహం యోగిస్తున్నారు. షష్ఠ స్థానమందు కుజ చంద్రుల యొక్క అనుకూల్యత ఉన్నది. అంటే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు వచ్చినది. 5 గ్రహాలు యోగిస్తూ ఉన్న కారణం చేత ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో కుజుడు గాని లేదా రవి గాని ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహాలు. ఈ 2 గ్రహాల యొక్క అనుకూలతల వల్ల జీవితంలో అనుకున్నవన్నీ ముందుకు సాగుతూ ఉంటాయి. తృతీయ స్థానమందు రవి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, మానసిక ప్రశాంతతని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఉంటే, శత్రు రోగ రుణ స్థానమైనటువంటి 6వ స్థానమందు కుజుడు ఆ 3 బాధల్ని కూడా తగ్గిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అప్పుల బాధలను దాటేటువంటి విధంగా ఏదైనా గతంలో తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకుంటూ, లేదా ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి ఇల్లు కట్టుకోవడానికో, వాహనం కొనుక్కోవడానికో రుణాలు తీసుకునేటువంటి విధంగా వాటిని గమ్మును తీర్చేటువంటి విధంగా కూడా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంతేకాక ఒక మంచి మాటకారితనాన్ని, పొందికితనాన్ని గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. ప్రతిదీ చాలా పద్ధతిగా చేస్తూ ఉంటారు కుంభరాశి వారు. అంటే నిదానంగా ముందుకు వెళుతూ ఉంటారు. మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మంచి స్నేహితులు దొరుకుతారు. దేనికైనా సరే వారి యొక్క సలహాలు సూచనలు పాటిస్తారు.
వయసుకి ఎక్కువ, అంటే మీ వయసు కన్నా ఎక్కువగా వయసు ఉండేటువంటి వారితోటి స్నేహం లభిస్తూ ఉంటుంది. వారి యొక్క అనుభవం, వారి యొక్క తెలివితేటలు కూడా మీకు తోడవుతూ ఉంటాయి. ఎక్కడా కూడా జీవితంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు. సకాలంలో ధనం చేతికి అందుతుంది ఏదైనా ఒక ఖర్చు వచ్చినప్పుడు, లేదా ఆరోగ్య పరిస్థితులు సహకరిస్తూ ఉంటాయి. ఆర్థిక విధానాలు బాగుంటాయి. కుటుంబ పరిస్థితులు, కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ఇలా అనుకూలమైనటువంటి విషయాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు, గతంలో ఏవైతే మాట పట్టింపులు ఉన్నాయో, ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయో వాటిని దాటగలుగుతారు. మంచి మంచి సందర్భాల్లో ఉండగలుగుతారు. అంటే ఏదైనా ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణంలోనో, ఓ మంచి జరిగేటువంటి చోట్లోనో భాగస్వామ్యంగా ఉండగలుగుతూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి ఉన్నతి కనబడుతూ ఉన్నది. అలాగే శారీరకమైనటువంటి శ్రమ కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. శ్రమపడ్డం తగ్గుతూ ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కుంభరాశి వారు. గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వల్ల ఏ పని చేసినా కూడా దానిలో మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ఒక సపోర్ట్ దొరుకుతుంది, అదృష్టం ఉంటుంది, దైవ బలం ఉంటుంది. కుంభరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గతంలో కేవలం శుక్రచంద్రుల యొక్క అనుకూలత ఉంటే ఇప్పుడు ఈ రాశి వారికి బుధుని యొక్క అనుకూలత కూడా పెరిగింది. తత్ఫలితంగా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు వచ్చింది. అయితే అటు గురుబలం లేకపోవడం, శని రాహువుల యొక్క పీడ అధికంగా ఉండడం ఈ రాశి వారికి ఉండేటువంటి అతిపెద్ద వ్యతిరేకత. ఎప్పుడైతే ఈ బుధుని యొక్క మార్పు జరిగిందో, బుధుడు బుద్ధికారకుడు, వాక్స్థానమందు చాలా మంచి ఫలితాలను ఇస్తారు. అంటే లౌకికమైనటువంటి వ్యవహారాల్లో చాలా మంచిగా చక్కగా ముందుకి చొచ్చుకొని పోయేటువంటి పరిస్థితులు. ఏదైనా ఒక క్లిష్టమైనటువంటి సందర్భం ఉంటే దాన్ని చాకచక్యంగా ఛేదించగలుగుతారు. ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి సందర్భాలను చాలా తెలివిగా దాటగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని అవకాశాలు దొరుకుతాయి. ప్రత్యేకించి ఇప్పటి వరకు స్తబ్దుగా ఉండిపోయినటువంటి వాతావరణం ఏదైతే ఉన్నదో దానిని దాటి కొంత మీ చొరవో, మీ తెలివితేటలో, లేదా ఏదైనా రెఫరెన్సో, లేదా మీకు తెలిసినటువంటి వ్యక్తులో, ఇలా ఎవరైనా సమాజంలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారానో, లేదా మీకుండేటువంటి సర్కిల్ ద్వారానో కొంత మీ ఉద్యోగపరమైనటువంటి పరిస్థితులను మెరుగుపరుచుకోగలుగుతారు. అంటే అసలు ఉద్యోగం లేకపోతే ఉద్యోగాన్ని సంపాదించుకోవడం, లేదా ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని తగ్గించుకునేటువంటి పరిస్థితులు. ఇక్కడే కాకుండా విదేశాల్లో నివసిస్తూ ఉన్నటువంటి వారిలో సైతం ఈ గ్రహాల తాలూకు మార్పు కొంత పాజిటివ్ గా కనబడుతుంది. అంటే ఎప్పుడు ఈ శుక్రచంద్రుల యొక్క అనుకూలతే కాకుండా బుధుడు కూడా యోగిస్తూ ఉండడం ఒకంత పాజిటివిటీని జోడిస్తుంది. అయినప్పటికీ మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత అదే మాదిరిగా ఉన్నది. కాబట్టి ఏ పని చేసినా సరే 1-2 సార్లు ఆలోచన చేయడం, తొందరపాటు లేకుండా, ముఖ్యంగా ఏలినాటి శని జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు చాలా సార్లు చెప్తూ వచ్చాను, ఈజీగా డబ్బు సంపాదించడం పైన ఎక్కువ దృష్టి పెట్టకూడదు. బెట్టింగులు, జోదము, స్పెక్యులేషన్ ఇటువంటి వాటి జోలికి పోకూడదు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కోపంలో కానీ ఆవేశంలో కానీ నిర్ణయాలు తీసుకోకూడదు. ఎప్పుడైనా ఒక ఆలోచన వచ్చింది అంటే దాని వెనకే ఉంది, ముందే ఉంది అనేటువంటి వాటిని ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి ఒక గురువునో, లేదా తల్లిదండ్రులనో, లేదా ఏదైనా ఒక మీకు సంబంధించినటువంటి ఫీల్డ్ లో ఉండేటువంటి పెద్దవారిని సంప్రదిస్తూ ముందుకు వెళ్ళాలి. ఏదేమైనప్పటికీ గత వారంతో పోల్చుకుంటే మీనరాశి వారికి ఈ వారం కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అడపాదడప కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వాటిని దాటగలుగుతారు. ప్రమాదకరమైనటువంటి సందర్భాలు ఏవి కూడా ఈ రాశి వారికి ఈ వారం కనబడడం లేదు. కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. చంద్రుని యొక్క బలం ఉన్నది. మంచి సొంత ప్రాంతాలకు వెళ్ళగలుగుతారు. బంధువులను కలుసుకోగలుగుతారు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కొంత అనుకోని విధంగా మీకు ఎక్కడైతే ఇక్కడ గౌరవం మనకి దక్కుతుంది అని అనుకుంటారో అటు మీకు తగినటువంటి ప్రాధాన్యత ఉండదు. ఈ విషయాలన్నీ కొంత మానసికంగా బాధిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి ఆరాధన, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని అనునిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి.